హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా చిట్టి తల్లి గణేషుని చేస్తుందండి. గోధుమ పిండిలో కొంచెం పసుపు మిక్స్ చేసి తను ఈ విధంగా రెడీ చేస్తుంది. మా చిట్టి తల్లికి గణేష్ అంటే చాలా ఇష్టం అండి. లెట్స్ సీ హౌ షీ మేక్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం గణేష చేయబోతున్నాం. ఫస్ట్ ఇలాంటివి పెట్టుకోవాలి. తర్వాత స్టమక్ పెట్టుకోవాలి. గట్టిగా నొక్కి పెట్టుకోవాలి. స్టిక్ చేసి పెట్టాలి. చూసుకుని పెట్టండి. కొంచెం ఇలా ఇలా పెట్టాలి. నెక్స్ట్ ఇదొక ఫేస్. ఇదేమో లెగ్స్. ఓకే, ఇది కూడా లెగ్స్. గణేశుడికి ఇలా ఇలా గణేశుడు. ఇప్పుడు నేను ఇవి హ్యాండ్ ఎలా పెట్టానంటే ఇక్కడ వెనక పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి దేవుడు స్టైల్గా ఉన్నట్టు స్ట్రాంగ్ ఉన్నట్టు ఇలా పెట్టాలి. ఇలా ఇక్కడ పెట్టి ఇక్కడ ఇలా పెట్టి ఇలా ఏంటది? తొండం. ఒక తొండం కొంచెం చిన్న తొండం. ఇక్కడ ఉంచుతుంటారు. అది కింద పడుకోకుండా ఇలా కొంచెం చిన్నగా పెట్టుకో. ఇలా ఓకే. ఇలా సార్ ఇలా ఉంటాయి ఇయర్స్ అన్నమాట. ఇక్కడ ఉంటాయి ఇయర్స్. మనకు ఎలా ఉంటాయో గణేశుడికి కూడా అలా ఉంటాయి. ఇలా ఇలా పెద్దగా ఉంటారు. గణేశుడు చాలా పెద్దోడు, మనకన్నా పెద్దోడు కన్నా పెద్దోడే గణేశుడు. ఇలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం కిరీటం చూపుతాం. కిరీటానికి ఇంత సైజు ఉండాలి. ఇప్పుడు ఇలా ఉంటుంది. తలపై ఇప్పుడు దానిపైన తాడు ఉండాలి. ఇదిగోండి, చిన్నగా తీసి ఉంటుంది. ఇలా లా కాదు, వెనక్కి వచ్చేసాక రెండు అంటించేసుకోవాలి. గణేష్ అస్సలు కింద పడకుండా చూడండి. ఇలాగా మళ్ళీ అంత సైజు చిన్నగా సన్నగా తీసి ఇప్పుడు చాలా ఇలా ఉంటుంది దేవుడికి. కిరీటం చేస్తున్నావా? 3 సార్లు పెట్టుకోవాలి. ఐస్ పెట్టేసావా? గణేష ఎంత బాగుంది చిక్కగా. ఇది కూడా వివరణ గణేష. బ్యూటిఫుల్ గణేష్. ఇది బ్యూటిఫుల్ గణేష. ఎప్పుడే ఫైనల్గా గణేష్ లుక్ అయితే ఈ విధంగా వచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో? Let me know in the comment section. Thank you for watching. Please like and subscribe.